నేరుగా రంగంలోకి దిగుతోంది. బుల్డోజర్లు, భారీ జేసీబీలతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తుంది హైడ్రా. ముందుగానే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ ఎలా ఉంది? ఎన్ కన్వెన్షన్ ను ఎంతవరకు కూల్చారు? చెరువు ఎన్ కన్వెన్షన్ కు ఎంత దూరంలో ఉంది? రిటైనింగ్ వాల్ ను కూడా ఎందుకు కూల్చారు? ఫర్నిచర్ సామాగ్రి పరిస్థితి ఏంటి? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో సంచలనాలు నమోదయ్యాయి. ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే ఆర్డర్లు లేవంటూ హైడ్రా మరోపక్క ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎన్ కన్వెన్షన్ పరిస్థితి ఏంటి? ఎన్ కన్వెన్షన్ ని ఏ మేరకు కూల్చారు? కూల్చివేతల్లో ఎన్ కన్వెన్షన్ పరిస్థితి ఏంటి? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు రోహిత్ అలాగే పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రోహిత్ దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం హైడ్రా కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్ ఎలా ఉంది? మా ప్రతినిధి రోహిత్ అందిస్తారు. ఇదే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసిన ప్లేస్ లోనే ఆర్టీవీ ఉంది. చూడండి ఒకసారి ఎలా శిథిలమైపోయినా ఉన్నాయో. ఇవన్నీ కూడా రాడ్స్, ఇక్కడ నుంచే ప్రొక్లైనర్స్ ఇలా వెళ్ళి ఇవన్నిటిని కూడా కూల్చివేస్తారు. అండ్ లోపల మొత్తం హాల్ ఇది. ఏసీస్ అన్ని కూడా ఇరిగిపోయి మనకి కనిపిస్తున్నాయి. ఇదే చెరువు. ఇక్కడ నుంచి చూస్తే చెరువు వ్యూ మనకి ఇలా కనిపిస్తుంది. అటు ఎత్తైన భవనాలన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. ఇక్కడికి మనం మాత్రమే వచ్చాం, ఆర్టీవీ మాత్రమే వచ్చింది. ఒకసారి కూల్చివేసిన ప్రదేశం నుంచి గ్రౌండ్ జీరో దగ్గర నుంచి మీకు పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం ఇక్కడ వైర్లు, ఏసీ ప్లాంట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పైకప్పు అంతలా కూలిపోయింది. సో ఎన్ కన్వెన్షన్ సెంటర్ని 3 ఎకరాలు ఆక్రమించి ఇదే చెరువు. ఈ చెరువుని మనం చూస్తూ ఉంటే ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ వ్యూ కోసం ఇచ్చేసారు. రిటైనింగ్ వాల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎన్ కన్వెన్షన్ సెంటర్ని 3 ఎకరాలు ఆక్రమించి నాగార్జున ఇది నిర్మించారని చెప్తున్నారు. హైకోర్టుకి వెళ్ళారు నాగార్జున. హైకోర్టులో ప్రస్తుతం నాగార్జునకు బిగ్ రిలీఫ్ వచ్చింది, కూల్చివేతలను ఆపండి అని. కానీ ఈలోపే మొత్తం కూల్చివేత అంతా కూడా పూర్తయిపోయింది. చూడండి ఒక్కసారి మొత్తం చుట్టూ కూడా మనం వెళ్ళినా కూడా ఇదంతా నేలమట్టం చేసేసారు. దీన్ని అంతటినీ కూడా ఎక్కడికక్కడ రేకులు, ఈ పైపులు ఇవన్నీ కూడా మనకి ఇరిగిపోయి కనిపిస్తున్నాయి. ఇక ఎన్నో వందల పెళ్లిళ్ళు జరిగాయి. రేపు పెళ్లిళ్ళ సీజన్ కూడా మనకి ఇక్కడ బుకింగ్స్ జరిగాయని చెప్తున్నారు. సో లక్షల రూపాయల్లో మనకు ఉంటుంది. రెంట్ అంతా కూడా మన వసూలు చేస్తారు. ఒకసారి ఇక్కడికి మనం వెళ్తే ఇక్కడ ఉన్న ఫర్నిచర్ని కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఇదే ఎన్ కన్వెన్షన్లో మనం ఈ టేబుల్స్ అవి చూసారా? ఫర్నిచర్ ఇదంతా లోపల ఫర్నిచర్ అక్కడ ఉంది. ఇదంతా కూడా మొత్తం కూల్చివేశారు. ఈ గ్రౌండ్ జీరో దగ్గర నుంచి ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది ఈ కూల్చివేతలు జరిగిన. అక్కడ చూడండి ఒకసారి ఏసీ మనకి కనిపిస్తుంది. సో ఇది ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన ప్రదేశంలో ఉంది. నాగార్జున ఇప్పుడైతే హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న హైడ్రా మాత్రం ముందుకు వెళ్తాం. మరిన్ని కట్టడాలు అన్నింటిని కూడా కూల్చివేస్తామని చెప్తోంది. అక్కడ ఉన్నటువంటి ఆక్రమణ కట్టడాలు ఏదైతే ఉన్నాయో లోపల ఉన్నటువంటి షెడ్స్ అవి ఉన్నాయి, వాటన్నిటిని కూడా కూల్చివేస్తామని చెప్తుంది. హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులను ఆక్రమించి చేసిన కట్టడాలను ఖచ్చితంగా కూల్చివేస్తామని హైడ్రా చెప్తుంది. మనకి ఇది కూడా చూడొచ్చు. ఈ వాల్ ఉంది కదా, ఇది రిటైనింగ్ వాల్. ఒకసారి నేను వాల్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. చూసారా, ఇదంతా కూడా రిటైనింగ్ వాల్. నీరు ఇక్కడ వరకు ఉంది. ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఉంది. కానీ నాగార్జున ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్లో లేదు అని చెప్తున్నారు. హైకోర్టుకు వెళ్లారు. కానీ ఇక్కడ వరకు దీన్ని ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ని ఆక్రమించి ఇది కట్టారు. 3 ఎకరాలు ఆక్రమించారని హైడ్రా అంటుంది. సో ఇది రిటైనింగ్ వాల్ని కూడా మనకి కూల్చివేశారు. సో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని మొత్తం నేలమట్టం చేశారు. ఈ చుట్టూ కూడా వెళ్ళిన నేలమట్టం అయిపోయి ఏసీలన్నీ కూడా లోపల ఉన్నాయి. సో ఇది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేది, కానీ కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని ఆక్రమించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూ ఆక్రమణదారుని వదిలేదు లేదు అని హైడ్రా చెప్తోంది. రంగనాథ్ అదే విషయాన్ని చెప్తున్నారు. ఇలా లోపల ఇలా శిథిలం అయిపోయింది. హాల్ మధ్యలో నుంచి వెళితే ఈ విధంగా కనిపిస్తోంది. మొత్తం ఇదేదో బ్లాస్ట్ జరిగినట్టు, ట్విన్ టవర్స్ కూలిపోయిన చోట ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ని ఆక్రమణకు పాల్పడి కట్టారు అంటూ మొత్తం కూల్చివేసింది హైడ్రా. చూడండి ఇవన్నీ ల్యాడర్లు ఎలా వంగిపోయాయి చూడండి. అండ్ మొత్తం లోపల ఫర్నిచర్ ఉండగానే దీన్ని నేలమట్టం చేస్తారు. ఏసీలు ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి చూస్తుంటా, వైర్లు, ఏసీలు, ఆ వాటర్ ట్యాంక్, ఇది వాటర్ ట్యాంక్ అనమాట. వాటర్ ట్యాంక్ బేస్ అది స్లాబ్. వాటర్ ట్యాంక్ కూడా ఇరిగిపోయింది. లోపలికి వెళ్ళటానికి అయితే లేదు, ఎందుకంటే ఇదంతా శిథిరాల కింద ఉంది కాబట్టి ఈ లోపలికి వెళ్ళటానికి అయితే లేదు. సో ఇక్కడ నుంచి
దూకుడుగానే ఉంటుంది హైడ్రా అని చెప్తున్నారు. ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్న పరిస్థితి అయితే మాత్రం ఇది. ఎన్ కన్వెన్షన్ దగ్గర నుంచి మనం లాంగ్ వ్యూలో చూస్తే ఇలా కనిపిస్తుంది. సో ఇదంతా నాగార్జున ఆక్రమించి కట్టారని చెప్తున్నారు. గ్రౌండ్ జీరో దగ్గర నుంచి ఆర్టీవీ మాత్రమే ఇక్కడికి వచ్చింది. చూడండి ఒకసారి వైటీవీ, ఆర్టీవీ మాత్రమే ఇక్కడికి వచ్చింది. లోపలికి వెళ్ళి ఆ శిథిలాల లోపలికి వెళ్ళి ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా ఈ రిపోర్ట్ ను అందిస్తోంది. ఈ దారిలోంచి ఇలాగే పాతున్నది చూసారు. ఇక్కడ నుంచే ప్రొక్లైనర్స్ వచ్చి మొత్తం ఈ కన్వెన్షన్ సెంటర్ అంతటినీ కూడా నేలమట్టం చేశాయి. ఈ ఎక్కడికక్కడ రేకులు పైకప్పు అంతా అలా ఇరిగిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. సెక్యూరిటీ ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వడం లేదు. లోపలికి జూమ్ చేసి చూపిస్తాను ఈ హోల్ నుంచి. ఒకసారి చూడండి, ఇది హాల్ లోపల ఎలా ఉంది. ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఏసీ ప్లాంట్ మనకి కనిపిస్తుంది. ఇవన్నీ శిథిలాలు చూడండి. ఇది ఏసీ కూడా ఎలా నుజ్జు అయిపోయిందో, అంటే దీనిలో ఉన్నటువంటి ఎటువంటి ఫర్నిచర్ని కూడా తీసుకోవడానికి అవకాశం కూడా లేకపోయింది. ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది ఏసీ. ఇవన్నీ కూడా రాళ్ళు, కొంచెం ఇబ్బందిగానే ఉంది లోపలికి వెళ్తే, ఎందుకంటే మొత్తం శిథిలాలు అయిపోయింది కాబట్టి. సార్ మీకు లాంగ్ వ్యూలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది సో అక్కడ నుంచి మనం చూస్తే మొత్తం వ్యూ అంతా ఈ విధంగా కనిపిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే రిటైనింగ్ వాల్. ఈ వాల్ చూస్తే మనకి పూర్తిగా చెరువును ఆక్రమించుకొని కట్టినట్టే ఉంది. ఇది చూడండి ఒకసారి. ఇది రిటైనింగ్ వాల్. మొత్తం చెరువు నీళ్లు ఇక్కడ వరకు ఉన్నాయి. ఇదంతా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇది రిటైనింగ్ వాల్. మొత్తానికి నేలమట్టమైన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇదే. హైకోర్టులో ఊరట లభించిన FTL లెవెల్ ఆక్రమించి కట్టారంటే మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని హైడ్రా అంటుంది. మరి హైడ్రా హైకోర్టుకి ఏం చెప్పిందో చూద్దాం. అలాగే నాగార్జున ఫర్దర్ గా ఎటువంటి పోరాటం చేస్తారు. ఇక మరిన్ని కట్టడాలు త్వరలో జానవాడని కూడా అంటున్నారు. మరి చూద్దాం హైడ్రా ఇంకెంత దూకుడికి వెళ్తుందో. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ దగ్గర గ్రౌండ్ జీరోలో ఉన్న పరిస్థితి అయితే ఇది. తాజా సమాచారం గురించి చూస్తూనే ఉండండి ఆర్టీవీ. రైట్, అది ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది. అందరికన్నా ముందుగా, అందరికైనా వేగంగా, అందరికైనా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆర్టీవీ చేసి చూపించింది. ఆర్టీవీని ఫాలో అవుతోంది. అవును, ఇప్పుడు ఆర్టీవీ చేసే అంశాలకు సంబంధించి ఆర్టీవీ చేసి చూపించిన తర్వాత మిగతా మీడియా ఫాలో అవుతోందా? ఒక్కసారి మీరే చూసి చెప్పే ప్రయత్నం చేయండి. అవును, అక్కడికి వెళ్ళింది. మొట్టమొదటిగా ఆర్టీవీని అడుగుపెట్టింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఎన్ కన్వెన్షన్ లో ఎటువంటి సినారియో ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, నిజంగా ఇటు అధికారులు చెప్తున్నట్టే పరిస్థితి ఉందా, చెరువుకి అలాగే ఎన్ కన్వెన్షన్ కి ఏమైనా మధ్యలో గ్యాప్ ఉందా, అసలు FTL లెవెల్లో ఉందా, బఫర్ జోన్ లెవెల్లో ఉందా, ఆ విజువల్ ఎలా ఉంది, అధికారులు చెప్తోందేంటి, నాగార్జున చెప్తోందేంటి, ఇవన్నీ కూడా విజువల్స్ రూపంలో మీరే తేల్చండి, మీ ముందు ఉంచండి కూడా ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ ముందు ఇచ్చే ప్రయత్నం చేసింది. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళింది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చింది. ఆ గ్రౌండ్ రిపోర్ట్ని అందరికన్నా ముందుగా ఏ మీడియా కూడా ఇంతవరకు ఆ కూల్చివేత తర్వాత అక్కడికి అడుగుపెట్టిన సందర్భం లేదు. కేవలం ఆర్టీవీ మాత్రమే అడుగుపెట్టింది. మా ప్రతినిధి రోహిత్ ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్ అందించారు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. శిథిలమైపోయిన ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. ఎక్కడ చూసినా శిథిలాల గుట్ట మాత్రమే అక్కడ మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధులు పెట్రీషియా, రోహిత్ గ్రౌండ్ లెవెల్లో అక్కడ రిపోర్ట్ అందించారు. ఒకసారి మా ప్రతినిధి పెట్రీషియా దగ్గరికి వెళ్దాం. పెట్రీషియా, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? హైడ్రా కూల్చివేత తర్వాత ఎన్ కన్వెన్షన్ పరిస్థితి ఏంటి? కన్వెన్షన్ లో నేలమట్టం అవ్వడం అయితే జరిగింది. అక్కినేని నాగార్జున కూడా దీని మీద స్పందించడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు, బౌన్సర్లు ఆపే ప్రయత్నం చేశారు. ఒకవైపు గవర్నమెంట్ కూడా స్టే ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చాలా దగ్గర నుంచి మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనం మొత్తం మీద కూడా ఇక్కడ చూడొచ్చు, ఆ వాల్ ఏదైతే అడ్డుగోడ ఉందో ఆ అడ్డుగోడని కూడా మొత్తం కూల్చివేయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు, పూర్తిగా